హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 360. దిస్ ఈస్ ప్రజ్ఞ. సో ఇవాళ మనతో మారమ్మ అనే మూవీతో అయితే మనకి అందరికీ పరిచయం కాబోతున్నారు దీపా బాలు గారు. సో ఆమె మనతో ఉన్నారు. అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది అండ్ ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. నమస్తే. నమస్కారం ప్రజ్ఞ. యా ఎప్పుడు ఇరికిందా? బాగున్నాను, మీరు? వావ్, చూసారా, నేను తమిళ్లో మాట్లాడితే ఆమె తెలుగులో మాట్లాడింది. అంటే తెలుగు వచ్చని అర్థం. వచ్చి కాదు కానీ కొంచెం కొంచెం వచ్చేసింది, కొంచెం కొంచెం అర్థం అవుతుంది కానీ మాట్లాడడానికి కొంచెం సేమ్ ప్రాబ్లం. తమిళ్ అర్థం అవుతుంది బట్ మాట్లాడడం కొంచెం కొన్ని ఓకే మేనేజ్ చేస్తాం. అట్లా మీరు తెలుగు మేనేజ్ చేస్తారు. సేమ్ యా ఐ హావ్ ఇటు సైడ్. యా ఇటు సైడ్ మీకు అటు సైడ్. యా సో యాక్చువల్లీ మారమ్మ. సో మిమ్మల్ని మేము డాక్టర్గా అయితే చూసాం హార్ట్ బీట్లో. అండ్ మారమ్మలో ఎలా చూడబోతున్నాం, ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? మారమ్మ ఇస్ అన్ ఎమోషన్. సో ఈ క్యారెక్టర్ ఇస్ ద ఎడ్యుకేటెడ్ మెచ్యూర్డ్ గర్ల్. సో స్ట్రాంగ్లీ ఇన్ లవ్. సో మారమ్మలో అన్ని ఎమోషన్లు ఉంటుంది. కర్ణి అండ్ మంజు లవ్, కానీ దున్నపోతులు కూడా ఒక లవ్ ఉంటుంది. బికాస్ చిన్నప్పటి నుంచి నేను కర్ణి అండ్ దున్నపోతులు ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అండ్ దున్నపోతుని కూడా ఫ్రెండ్స్గా చేసుకున్నారు అని అంటే మీరు చూడలేదు కదా, ఒక సాంగ్ ఉంటుంది ఫర్ మారి. అందులో చిన్న కర్ణి ఉంటుంది, చిన్న మంచు ఉంటుంది. సో ఇంతకీ ఆ దున్నపోతు పేరు ఏం పెట్టారు మూవీలో? దున్నపోతులు అంటే బఫ్లో కదా. అవును. నేమ్ ఏమన్నా ఉందా అంటే? ఏదో మారి ఓకే ఫర్ దున్నపోతులు. అండ్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇస్ దేర్ విత్ ఫ్యామిలీస్తోని అండ్ విత్ అమ్మవారు కూడా ఎమోషన్స్ ఉంటుంది. ఐ థింక్ యూ ఆల్ లైక్ క్లైమాక్స్. ఐ హోప్ సో. ఏడు వస్తుంది అని నమ్ముతాను. ఏడుపు వస్తుంది అండ్ నవ్వు వస్తుంది క్లైమాక్స్. ఐ హోప్ సో. సో అయితే క్లైమాక్స్ ఏడుపు వస్తుంది నవ్వు వస్తుంది అంటున్నారు కాబట్టి లైక్ కొన్ని క్లైమాక్స్ ఏంటి అంటే కొంచెం షాకింగ్గా ఉంటాయి, లైక్ మనం ఎక్స్పెక్ట్ చేయని ఉంటాయి. బట్ ఇది మీరు కొంచెం కామెడీ కూడా అంటున్నారు కాబట్టి కామెడీ లేదు, నవ్వు వస్తుంది. నవ్వు కాదు, నమ్ముతున్నాను. ఓకే నమ్ముతున్నారు అని ఏడు వస్తుంది అని ఓకే క్రైంగ్ అంటే క్లైమాక్స్ మొత్తం ఏడుస్తాం అయితే. ఓకే యా డన్. సో ఈ మూవీలో మీ నేమ్ ఏంటి? చెప్తాను కదా, మంజు. బాగుందా? బాగుంది. షార్ట్ అండ్ స్వీట్గా చాలా బాగుంది. సో అంటే తెలుగు ఫస్ట్ మూవీ కాబట్టి మీకు నేర్చుకోవడం అయిండొచ్చు, తెలుగు మాట్లాడడం అయిండొచ్చు. షూటింగ్ టైంలో ఎట్లాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు? నాకు తెలుగు బేసిక్ తెలుసు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఈ ఫిల్మ్ కోసం డైలాగ్స్ అని తెలంగాణ స్లాంగ్లో ఉంటుంది, నేర్చుకుంటున్నాను డైలాగ్స్ మొత్తం. కానీ షూటింగ్కి వచ్చేసి విత్ ఎవ్రీ వన్ తెలుగులో మాట్లాడే ట్రై చేస్తాను. సో దట్ హెల్ప్ మీ. అండ్ ఎవ్రీ వన్ వాజ్ వెరీ స్వీట్ అండ్ కంఫర్టబుల్. యాటిట్యూడ్ అని ఏమీ లేదు. ఈ అమ్మాయి తమిళ అమ్మాయి, తెలుగు తెలియదని అని డిఫరెంట్ వాళ్ళ ట్రీట్ చేయలేదు. దేవర్ యునో వెరీ కంఫర్టబుల్ అండ్ టీచింగ్ మీ తెలుగు. ఇలాగా చెప్తాది ఫ్రమ్ యునో మేకప్ ఆర్టిస్ట్ టు ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అందరూ. సో పర్లేదు, మీరు చెప్పండి, మీరు ట్రై చేస్తున్నాం చెప్పండి, ఇలాగ పర్లేదు, డబ్బింగ్ చేసుకుంటాం, మీరు ట్రై చేస్తున్నాం. సో మీకు బాగా డిఫికల్ట్ అనిపించిన వర్డ్ ఏంటి తెలంగాణలో మీరు చెప్పేటప్పుడు, షూట్ చేసేటప్పుడు? వర్డ్ అని కాదు, నాకు ఒక 4 to 5 lines ఆఫ్ పారాగ్రాఫ్ డైలాగ్స్ ఉంటుంది, ఎమోషనల్ డైలాగ్స్ ఉంటుంది. ఆ డైలాగ్ నాకు చాలా చాలా నచ్చింది. ఆ డైలాగ్స్ కోసం ఏది ఒక లైన్ మా కోసం? లైన్, మనం ప్రేమించే వాళ్ళని వదిలేసి మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గరికి పోతాం స్వాగతం కదా. నువ్వు నన్ను చూడంగానే ఇష్టపడాము, కానీ నేను పుట్టినప్పటి నుంచి నా భావాన్ని ఇష్టపడా. ఇంకా స్వర్గం అంటావా? మనం ప్రేమించే వాళ్ళ చేత ఒక్క సత్తని ముద్ద తిన్నా అది నాకు స్వర్గమే. నాకు ఆ స్వర్గం చాలు. ఎలా ఉంటుంది? చాలా బాగుంది. అంటే నాకు ఈ అర్థం తెలుసు. సో ఈ పర్టికులర్లీ అబౌట్ దిస్ సీన్ ఐ వాజ్ వెయిటింగ్ టు యాక్ట్. ఒక్క సద్దనం ముద్ద తిన్నా అది నాకు చాలు. డైరెక్టర్ నాగరాజ్ గారు రైటింగ్స్ అని ఐ టోల్డ్. సో దిస్ ఇస్ ద క్యారెక్టర్ అబౌట్
మంజు హౌ మంజు. స్ట్రాంగ్ Okay. షీఈస్ ఫర్ అంటే లైక్ ఇప్పుడు మీరు చెప్పారు కదా డైలాగ్ చాలా బాగుంది, ముద్దు ముద్దుగా ఉంది, కొంచెం అర్థమయ్యే అర్థం కాకుండా కూడా ఉంది. అర్థం అయిందా లేదా? అర్థం అయింది. అయింది. ఆ చద్ది అన్నం అనేది కొంచెం నాకు తర్వాత లైన్ లో అర్థమైంది. ఓకే చద్దన్నం అన్నారా అని చెప్పి Okay. లైక్ స్వీట్ గా ఉంది అనమాట Oh, thank you, thank you. స్లాగ్ అనేది యాక్సెంట్ మీరు మాట్లాడుతుంటే. Thank you. అండ్ మంజు గారు ఇంకా ఒక లైన్ ఉంది. లేట్ ఎందుకు మరి చెప్పండి, లేట్ ఎందుకు మరి చెప్పండి ఆ లైన్ కూడా. ఐ డోంట్ నో ఐ విల్ ప్రొనౌన్స్ దిస్ రైట్లీ. అత్త ముగ్గెట్లుంది, అత్త ముగ్గెట్లుంది. అత్త ముగ్గెట్లుంది. ఓకే సో క్యారవన్ నుంచి యాక్టింగ్ చేయడానికి ఐ సే దట్ ప్రొడ్యూసర్ మయూర్ ముగ్గెట్లుంది, డైరెక్టర్ గారు ముగ్గెట్లుంది, ముగ్గెట్లుంది, కైండ్ ఆఫ్ దట్ థింగ్. సో ఐ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ద డైలాగ్స్. అయితే బాగానే కష్టపడ్డారని అయితే అర్థమవుతుంది. because of me I don't want more takes because producer amount చేశారు and Time everything effort is ఉంటుంది, real financial location, effort real ఉంటుంది. location. Yeah. సెట్ అని కాదు, సెట్ అయ్యలేదా? సెట్ లేదు, రియల్ లొకేషన్ కి వెళ్తాను. Okay, real location షూటింగ్ రియల్ లొకేషన్ ని. ఎక్కడ లొకేషన్ ఎక్కడ? ఇక్కడ నుంచి ఒక 2-3 hours అవుటర్. నేమ్ ఆ లొకేషన్ నేమ్ ఏమన్నా ఐడియా ఉందా? ఐ ఫర్గట్. అక్కడ వెళ్ళి అక్కడ స్టే చేసి షూట్ చేస్తున్నాం. ఆ లొకేషన్ డిఫరెంట్ కంపేర్ టు హైదరాబాద్ అండ్ ఆంధ్ర తెలుగు. ఆ లొకేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్. గ్రీనరీ ఉన్నట్టుంది కదా. గ్రీనరీ ఉంటుంది అండ్ చాలా డ్రైగా ఉంటుంది లొకేషన్, రాక్స్ అని అన్నీ ఉంటుంది. ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ లొకేషన్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్. ఆ పీపుల్ లాంగ్వేజ్ కూడా తెలుగు కాదు, Urdu, some kind of different, and their dressing sense also it's very different. Different undi. ఫుడ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో మీరు బాగా తిన్న ఫుడ్ ఏంటి అక్కడ? అది ప్రొడక్షన్ ఫుడ్డే కానీ అక్కడ న్యాచురల్ గోవా ఉంటుంది, సీతాఫలం, సీతాఫలం అన్నీ ఉంటుంది. సో మీరు ఎక్కువ ఫ్రూట్స్ తిన్నారా అయితే? ఫ్రూట్స్ తిన్నాను. మీకు చూడగానే ఇదేంటి డిఫరెంట్ ఫుడ్ ఉంది అని ఏం అనిపించలేదు? ప్రొడక్షన్ ఫుడ్ అయితే డిఫరెంట్గా ఉంది. నీకు పప్పు అని అండ్ సైడ్ డిష్ అన్నీ ఇట్ వాస్ డిఫరెంట్ ఓన్లీ కంపేర్ టు తమిళ్. అంటే లైక్ తమిళ్ ఫుడ్తో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ ఫుడ్ అనేది కొంచెం స్పైసీ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. అంటే మీకు తిని ఉంటారు కదా, సో కొంచెం స్పైసీ తినగానే ఉంటుంది ఇది అవుతుంది. సో మీకు హైదరాబాద్లో మీరు మంచిగా ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ ఏంటి, తిన్న ఫుడ్ ఎక్స్ప్లోర్ మంచి చేయలేదు. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చేసి అక్కడ నుంచి షూటింగ్కి వెళ్తున్నారు, షూటింగ్ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు బికాస్ అంత టైం లేదు. కానీ నిలోఫర్ కెఫేకి వెళ్తున్నాను. బన్ మస్కా కదా, అది నాకు ఫేవరెట్. మస్కా బన్ మస్కా అది నాకు నచ్చింది, బాగా నచ్చింది. కానీ హైదరాబాద్ మంది ట్రై చేస్తున్నాను. మండి కదా, ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ ప్రొనౌన్సింగ్. ట్రై చేశారా? చేశారు. బాగుంది. అది అంత స్పైసీ ఉండదు, అందుకే మీకు బాగా నచ్చింది కదా. సో హైదరాబాద్ బిర్యానీ ఇంకా టేస్ట్ చేయలేదు? చేశాను, అది కూడా బాగుంటుంది కానీ కొంచెం స్పైసీగా ఉంటుంది. అయ్యో. సో యాక్చువల్గా తమిళ్ అండ్ తెలుగు అని అంటే చాలామంది యాక్టర్లు యాక్ట్రెస్లు వస్తూ ఉంటుంది. సో మీకు ఫస్ట్ టైం తెలుగులో ఇంత మంచిగా అవుతున్నారు, డెబ్యూ అవుతున్నారు అన్నప్పుడు ఏదైనా ఫియర్ కానీ సజెషన్స్ కానీ మీ సైడ్, మీ ఫ్రెండ్ సైడ్ ఉండొచ్చు, ఫ్యామిలీ రిలేటివ్ సైడ్ ఉండొచ్చు, సో ఎలాంటి ఇది ఇచ్చారు, జాగ్రత్తలు చెప్పారు? ఫియర్ కాదు కానీ ఐ ఆస్క్ సజెషన్స్ బికాస్ తెలుగు ఇండస్ట్రీ, సో వెదర్ ఇట్ ఈస్ ద రైట్ టైమ్ ఫర్ మీ టు go Telugu industry or not. But my people told me that go and explore things. So Telugu people also will accept you. Telugu people love it's somehow it's different. They'll treat you, they'll celebrate you is what they told me. So I said okay and I tried. But after Heartbeat release and everything, Telugu people are literally celebrating me. Before this Marima film, they're saying me, we already adopted you as a Telugu girl, you are in our family, Reenama. So that kind of love and emotion is making me, feel happy and responsibility ఉంటుంది. ఎందుకంటే నమ్ముతున్నారు, పీపుల్ అందరూ నమ్ముతున్నారు.
సో రీనమ్మ చేస్తే ఆ ఫిల్మ్ బాగుంటుంది అని అంత నమ్ముతున్నారు. సో ఫర్ మీ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. యా, అంటే హార్ట్ బీట్ కాకుండా దానికి ముందు దేంట్లోనే లాంచింగ్ అయ్యారా ఆర్ యాక్టింగ్ చేస్తున్నారా? హార్ట్ బీట్ ముందు యూట్యూబ్ చేశాను. యూట్యూబ్ చేశాను 2020లో షార్ట్ ఫిల్మ్లో ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్. అక్కడ 3 years యూట్యూబ్ చేశాను. యూట్యూబ్ తర్వాత వెబ్ సిరీస్ ఇప్పుడు 3rd year. యా, Now 3 seasons. 3 seasons. సో హార్ట్ బీట్లో అయితే ఏడిపించారు లాస్ట్కి మీరు. మీరు చూసారా? యా, నేను చూసాను. సో నాకు నిజంగా మీరు హాస్పిటల్లో ఆ సీన్ మొత్తం కొంచెం హార్ట్ ఫెల్టింగ్ అనిపించింది. సో అలాంటి సీన్స్ ఇక్కడ మంజు ఏమన్నా చేస్తుందా? అలాంటి సీన్ ఉంటుందా? ఉంది మంచి కూడా ఎమోషనల్ సీన్స్ ఉంది. మీరు టీజర్ చూసారా మరిమా ఫిల్మ్? ఆ టీజర్లో కూడా నేను somehow like emotional, confused, I'll be like that only because it's there. మీరు నేను ఏం చెప్పలేదు, మీరు 10th September థియేటర్కి వెళ్ళండి, చూడండి. చూసి డన్ చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ. సో అది నాకు హార్ట్ బీట్ అనేది వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట. థ్యాంక్ యూ. సో నాకు చాలా మీకు మరిమా ఫిల్మ్ కూడా విల్ బీ ఫేవరెట్ అవుతున్నాను. యా, డెఫినెట్లీ. సో ఎందుకంటే అక్కడ ఉన్నది దీపా గారు కాబట్టి. సో అంటే లైక్ సీజన్ 4 మేము ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు, ఇప్పటి వరకు సీజన్ 3 వరకు ప్లాన్ లేదు, అలా వెళ్ళిపోయింది. సో మరిమా వరకు కూడా నాకు ప్లాన్స్ లేదు. సో ఐ వాజ్ డూయింగ్ మై వర్క్ 100%. ఐ డోంట్ నో దట్ ఐల్ కమ్ హియర్, ఐల్ డూ తెలుగు ఫిల్మ్. ఏమీ తెలియదు. I never thought that I'll become an actress. ఏమీ తెలియదు, బట్ ఐ డిడ్ మై వర్క్ 100%. సో ఇప్పటి వరకు వచ్చేసింది. ఐ బిలీవ్ దట్ ఐల్ గో నెక్స్ట్. ఐ హోప్ అండ్ ఐ విష్. థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ మీరు అంటే నార్మల్గా మీరు తమిళ్ మూవీసే కాకుండా తెలుగు మూవీస్ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి చూసారా రీసెంట్గా ఏదైనా తెలుగు మూవీ? దట్ సరిపోతా శనివారము కదా, సరిపోదా శనివారం, నానిగారి మూవీ చూసాను. ఇప్పుడే కొంచెంగా తెలుగు ఫిల్మ్స్ చూసాను, బికాస్ ఇప్పుడే అర్థమవుతుంది కదా, పీపుల్తోనే మాట్లాడి అర్థమవుతుంది. సో ఐ స్టార్టెడ్ వాచింగ్. బిఫోర్ నాట్ దట్ మచ్. సో తమిళ్ ట్రాన్స్లేషన్ ఫస్ట్ మూవీ అయితే జెర్సీ. నానిగారి ఫ్యాన్ అర్థమైందంటే చేసి సరిపోదే శనివారం చెప్తున్నారంటే. కానీ నానిగారు, రవితేజ గారు ఎందుకంటే అంత ఇష్టం, బికాస్ బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా కాంటాక్ట్ లేదు, మిడిల్ క్లాస్ నుంచి ఇప్పుడు ఒక్క ఆరా క్రియేట్ చేస్తారు. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది. సో లుకింగ్ అట్ దెమ్ ఐ ఫీల్ ఓకే, వన్ డే వీ విల్ అచీవ్. డెఫినెట్లీ. అండ్ షూటింగ్ టైంలో ఎప్పుడైనా రవితేజ గారితో మాట్లాడారా? లేదు, ఇప్పటి వరకు లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ మూమెంట్. కానీ రవితేజ సార్ ఫిల్మ్ చూసారని మాధవ్ చెప్పారు. హీ టోల్డ్ మీ దట్ ఐ డిడ్ వెరీ వెల్ ఫర్ దిస్ మంజు క్యారెక్టర్. ఐ వాజ్ వెయిటింగ్ టు సీ హిమ్. అయితే రిలీజ్ అయిన తర్వాత రవితేజ గారి దగ్గర నుంచి ఫస్ట్ కాల్ మీకే వస్తుందేమో. ఐ హోప్ సో. సో మాధవ్ గారు మీకు ఎలా హెల్ప్ చేశారు యాక్టింగ్లో కానీ లాంగ్వేజ్లో కానీ? అండ్ మీరు న్యూ కాబట్టి. యా మాధవ్ ఆల్సో న్యూ. ఈవెన్ ఫర్ మీ ఆల్సో ఇట్స్ అ ఫస్ట్ ఫిల్మ్. సో మాధవ్ ఫస్ట్ ఫిల్మ్ అయితే యాటిట్యూడ్ అని ఈగో ఆర్ ఏమీ లేదు. సో సెట్కి వెళ్ళి మా ఇద్దరు ప్రాక్టీస్ చేసి కానీ విల్ గో ఫర్ ద టేక్. ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ డౌట్ ఐల్ ఆస్క్ హిమ్, విల్ ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హీ విల్ హెల్ప్ మీ దట్. వన్ సీన్లో he was just smiling. I asked him that why you were smiling. He told me that you were because of your Telugu he pronounced. Yeah, because of your Telugu. Okay. I said that next film you'll see that I'll చక్కగా మాట్లాడతా, పక్కా తెలుగమ్మాయిగా మాట్లాడు. He said okay. అంటే లుక్ వైజ్ మీరు పక్కా తెలుగు అమ్మాయిలాగే కనిపిస్తున్నారు. అసలు తమిళ్ అన్న ఇది రావట్లేదు, బట్ ఇంకా పూర్తిగా తెలుగు మాట్లాడేశారంటే మా తెలుగు అమ్మాయి అయిపోతారు. అది తొందరగా. సో ఏమన్నా లైనప్స్ ఉన్నాయా తెలుగు నుంచి? లేదు, మరిమా ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మారిమా తర్వాత ఐ హోప్ సో ఐల్ గెట్ గుడ్. తెలుగులో వర్క్ చేయాలి అని అంటే
మీ ఫేవరెట్ ఎవరితో, నానిగారు ఓకే, నానిగారు కాకుండా ఇంకెవరితో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు? ఐ థింక్ ఐ లైక్ సూర్య సార్, నానిగారు సార్, సూర్య సార్, చిరంజీవి సార్. కానీ స్క్రిప్ట్ ఇస్ ద మై ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ. ఓకే డన్. జస్ట్ ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అడుగుతున్నాను. అయ్యో లైక్ ఇఫ్ ఇన్ కేస్ నానిగారితో మీకు ఒక రోజు షూట్ ఉంది, సేమ్ షెడ్యూల్స్ మీకు తమిళ్లో కూడా సూర్య గారితో ఉన్నాయి, సేమ్ షెడ్యూల్స్. అప్పుడు ఏదైనా ఒకటే మీరు చూస్ చేసుకునే ఇది వస్తుంది అనమాట, సిచ్యువేషన్ వస్తుంది. దెన్ I mean, ఏం చూస్ చేసుకుంటారు, నానిగారు ఆర్ సూర్య గారు? యు ఆర్ సేయింగ్ అబౌట్ ఐఎమ్ వాచింగ్ ద షూట్ ఆర్ ఐఎమ్ ఇన్ ద డూయింగ్ ద షూట్? డూయింగ్ ద షూట్ Yeah. డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్. డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్. రెండు మెయిన్ క్యారెక్టర్స్, 2 movies మెయిన్ క్యారెక్టర్స్, సూర్య బట్ సేమ్ సూర్య సార్, సూర్య సార్. వా ఓకే డన్. సూర్య సార్. సో నానిగారి కంటే సూర్య గారు ఎక్కువనైతే ఇక్కడ అర్థమైపోయింది. సో సూర్య గారు అన్నారు కాబట్టి రీసెంట్గా విశ్వనాథన్ సన్స్ రిలీజ్ అయింది, చూసారా? లేదు, ఇక్కడ ప్రమోషన్లో ఉన్నాను కదా, మీరు చూసారా? ఎలా ఉంది? సూపర్గా ఉంది. నేను వెయిటింగ్. అంటే గజనీ మూవీలో సూర్య గారి నేమ్ సంజయ్, అండ్ దిస్ మూవీ ఆల్సో హిస్ నేమ్ సంజయ్. సో ఐ థింక్ సంజయ్ నేమ్ అనేది కొంచెం లక్కీ అనిపిస్తుంది and సూర్య connect గారికి. అవుతుంది. కనెక్ట్ అవుతున్నాం, చాలా బాగుంది. సో సూర్య మీరు చూడండి డెఫినెట్లీ. ఆఫ్టర్ దిస్ ప్రమోషన్ ఐల్ గో అండ్ వాచ్. వాజ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్. సో మామూలుగా సూర్య గారిలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? The way he respect people and the way he help people and acting, the variation of each characters. That's it. I heard a lot about Surya sir. Just how he only behaved. face లో మీకు అట్రాక్టివ్ ఐస్. అందరికీ తెలుసు, కళ్ళు చాలా బాగుంటాయి కదా. యా. సో లైక్ తమిళ్లో మీకు సూర్య గారు కాకుండా ఇంకెవరితో అయినా వర్క్ చేయాలి అన్న డ్రీమ్? సూపర్ స్టార్ రజనీ సార్. రజనీ సార్ స్టైల్ ఇస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్. ఆయన మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? చాలా చేస్తున్నారు, లాట్ ఆఫ్ మూవీస్. ఫస్ట్ ఫిల్మ్ లైక్ 16 వయదినిది. దట్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఐ వాచ్డ్ విత్ మై మమ్. దట్ ఫిల్మ్ అంటే మీకు చిన్నప్పటి నుంచి యాక్ట్రెస్ అవ్వాలనేది డ్రీమ్ ఉండింది కదా? డ్రీమ్ లేదు కానీ ఇన్సైడ్ ఉంటుంది. ఓకే, డ్రీమ్ లేదు కానీ ఐ థాట్ దట్ ఆఫ్టర్ ఫినిషింగ్ స్టడీస్ అండ్ ఆల్ ఏదైనా ఒక్కరోజు సినిమాలో ఒక్క రోల్ ఐ విల్ డూ. దట్ వాస్ ఇన్సైడ్ ఇన్ మై హెడ్, బట్ ఐ డిడ్ంట్ నో దట్ యూనివర్స్ గివ్ మీ దిస్. ఇట్ కేమ్ లైక్ దిస్. మీరు జస్ట్ ఒక రోల్ అడిగారు బట్ మూవీ మొత్తం మీకు ఇచ్చేసారు. యా. సో అంటే మనం యాక్ట్రెస్ అవ్వాలి అన్నప్పుడు కొంచెం ఇమిటేట్ చేస్తూ ఆర్ మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేస్తూ అలా చేస్తూ ఉంటాం కదా. ఒక క్యారెక్టర్ని తీసుకొని మనమే చేయడం, ఇంట్లో ఒక్కరమే ఉన్నప్పుడు. సో అలాంటివి చేస్తూ ఉంటాం. అలాంటివి మీరేమన్నా చేయాలి? I act in front of the mirror and sometimes I record initial stages and I'll see that how it is and all. I used to do those things. సో ఏ క్యారెక్టర్ పిక్ చేసుకున్నారు మీరు ఫస్ట్ టైం మిమ్మల్ని? No, not kind of that. Okay. Script. After I get the script, I'll by heart the dialogues and I'll act inside the house before the shoot. ఓకే డన్. అంటే షూటింగ్స్ అప్పుడు కాకుండా జస్ట్ నార్మల్గా ఖాళీ టైంలో దీప గారు ఏం చేస్తుంటారు? జస్ట్ ఖాళీ టైంలో ఏం చేయదు. స్లీప్ అంటే నిద్ర, పడుకో ఉంటారు. టేక్ రెస్ట్, ఈట్ వెల్, టేక్ రెస్ట్. అంతే. వర్క్ అయితే ఫుల్ వర్క్, రెస్ట్ అయితే ఫుల్ రెస్ట్. జస్ట్ నార్మల్గా మీరు రియల్ లైఫ్లో కూడా డాక్టరే కదా? సో డాక్టర్ అండ్ యాక్టర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు మన ఫీల్డ్లో కదా. సూపర్గా ఉంటుంది కానీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది డాక్టర్ చేయడానికి కానీ యాక్టింగ్ చేయడానికి. బోత్ ఇస్ వెరీ రెస్పాన్సిబిలిటీ థింగ్. సో వన్ డే మీరు డాక్టరా లేకపోతే యాక్టరా అనేది చూస్ చేసుకోమంటే, ఏదైనా ఒక ప్రొఫెషన్నే చూస్ చేసుకోవాలి అని అంటే చూస్ చేసుకుంటారు? ఇప్పుడు యాక్ట్రెస్. నాకు తెలీదు, ఇప్పటి వరకు ఏం ప్లాన్ చేయలేదు. ఐ కేమ్ టిల్ నౌ, సో విల్ సీ.
ఓకే, మీరు నాకు తెలిసి యాక్టర్ మేబీ చూస్ చేసుకోవచ్చేమో. థ్యాంక్ యూ. యా, సో దెన్ ఈ మూవీలో ఏదైనా షూటింగ్ అప్పుడు కానీ ఏదైనా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ మీరు ఫనీ ఇన్సిడెంట్ ఉంటుంది. బావా బావా సాంగ్ షూటింగ్ చేసినప్పుడు 2 days షూట్ చేస్తున్నాం. అప్పుడు ఫుల్ డ్రెస్ చేంజ్, కాస్ట్యూమ్ చేంజ్, డాన్స్ అని ఉంటుంది. అప్పుడు కష్టం కొంచెం ఉంటుంది, కానీ ఐ ఎంజాయ్ ద షూటింగ్. అండ్ ఒక సీన్లో నేను ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్నాం. ఆ సీన్ చాలా ఎంజాయ్ చేసి నేను అందరూ వాజ్ లైక్ దట్ వాట్ షీ గోనా డూ. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ sequence everyone clapped and they said you did so well. మీకు డ్రైవింగ్ వచ్చు? ట్రాక్టర్ డైరెక్టర్ ట్రాక్టర్ ఫస్ట్ టైం డ్రైవింగ్ చేస్తాను. కానీ ఆ ట్రాక్టర్ డిఫరెంట్గా ఉంది. విలేజ్ కదా, ఐ టోల్డ్ యూ దట్ వీ వెంట్ టు ద ప్రాపర్ విలేజ్. ఒక 2-3 hours ఇక్కడ నుంచి అవుటర్. సో ఆ విలేజ్లో ప్రాపర్ ట్రాక్టర్ కూడా లేదు. ఆ ట్రాక్టర్ ఇట్స్ వెరీ ఓల్డ్. So somehow I tried it. I did one's rehearsal and then I did that sequence. And with Dunnapothalu, me and Madhav and Dunnapothalu, we had scene. So before action, Dunnapothalu paripoyindi. because animal kada, emi telidu. Sounds, mic sounds, action cut. So it got scared and after some time Dunnapothalu vachesindi. We shot. ఇనిషియలీ ఫర్ 2-3 days. ఓకే, అంటే నార్మల్గా మనకంటే అర్థమవుతుంది యాక్షన్ అన్న కానీ కట్ అని కానీ తెలుస్తుంది. బట్ ఈ బఫెలోస్ని ఎలా మేనేజ్ చేశారు అసలు? అంటే దానివల్ల కూడా కొంచెం టైం పడుతుంది కదా. మాధవ్ హిల్ కమ్ బిఫోర్ అండ్ హిల్ బి లైక్ హిల్ బి రూమ్ విత్ ద దున్నపోతలు. And he'll make sure that Dunnapothalu is ready. We'll go in for the shot. And oka abay untaru with Dunnapothalu to guide Dunnapothalu. And Dunnapothalu is a very big one. అంటే నాకు అనిపిస్తుంది దున్నపోతులతో వీళ్ళు ఎలా షూట్ చేసి ఉంటారు ఏంటి అని చెప్పి. సో రిస్క్ కూడా అది కొంచెం ఉంటది. మనం పానిక్ అవుతాం అండ్ అవి కూడా పానిక్ అవుతాయి, ఆ సౌండ్స్కి, ఆ లైట్స్కి. ఇనిషియలీ ఐస్ క్యాడ్. అవును. సో మీకు ఉందా ఏమైనా సీన్ అట్లా ఓన్లీ మీరు అండ్ బఫెలోస్తో? లేదు, నాకు కర్ణికు బఫెలోకు ఉంటుంది. ఓకే, మీ ముగ్గురు ఒకే దగ్గర ఉంటుంది. ఓకే, దాని మీకు ఏదైనా ఒక క్యారెక్టర్ మీకు నచ్చి బట్ అందులో ఏదైనా ఒక సీన్ మీ లిమిట్స్ క్రాస్ అయి ఉంది బట్ అది అవసరం, మూవీకి అవసరం అన్నప్పుడు మీరు చేస్తారా? ఫస్ట్ నా కంఫర్ట్ ఇస్ ఇంపార్టెంట్. నాకు స్క్రిప్ట్ నచ్చింది కానీ ఆ సీన్స్ కావాలి అని నా కంఫర్ట్ అయితే ఓకే. కంఫర్ట్ లేకపోతే నేను చేయదు. ఏ స్క్రిప్ట్ అన్నా పర్లేదు, మంచి ప్రొడక్షన్ ఏం పర్లేదు, నాకు కంఫర్ట్ లేకపోతే నేను చేయొద్దు. సూపర్, డన్ అండి. అయితే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి ఇందులో? ఇది బావా బావా సాంగ్, బికాస్ మై ఫస్ట్ సాంగ్. బావా బావా సాంగ్ మా కోసం ఒక 2-3 లైన్స్ మీకు తెలుసా? మీరు పాడితే నేను వింటాను. మీకు తెలీదా ఆ సాంగ్? తెలీదు, అందుకే. ఓకే, ఐఎమ్ నాట్ సింగర్ బట్ ఐ విల్ ట్రై. 2-3 లైన్స్ ఉన్నాయి. యా. బావా బావా అంటంటే బాగుంది నీతో ఉంటంటే, నీడే రానా నీవంటే అసలేమవుతామో నువ్వు లేకుంటే. వావ్, మీరు ఇలా పాడుతుంటే అలానే వినాలనిపిస్తుంది. నాకు చాలా బాగుంది వాయిస్. సింగర్గా కూడా మీరు ట్రై చేయొచ్చు. లేదు, ఐఎమ్ నాట్ సింగర్. మై వాయిస్ ఇస్ నాట్ దట్ గుడ్. ఓకే, డన్ అండి. సో దీప గారు కాస్త మంజు గారు లాగా మాకు మారమ్మతో గుర్తుండిపోవాలని అండ్ September 10th అందరూ థియేటర్స్కి వచ్చి మీరు కూడా రండి. యా, డెఫినెట్లీ మేము కూడా వస్తాం. నేను థియేటర్లోనే ఉన్నాను. ఐ వాచ్. డెఫినెట్లీ చూసిన తర్వాత మీ దగ్గరకు వచ్చి నేను చెప్తాను ఎలా ఉంది అని. థ్యాంక్ యూ. సో September 10th థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి బజ్ క్రియేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.